Hello students. So this particular class నేను మీకు టాస్క్ అసైన్ చేస్తున్నా related to the hyperlinks. Okay. So task number 2 for first task already మనం కంప్లీట్ చేసినాం. ఇది సెకండ్ టాస్క్. ఓకే. సో సెకండ్ టాస్క్ లో మీరు ఏం చేయాలి? మీరు 2 pages క్రియేట్ చేయాలి. సో జస్ట్ అజ్యూమ్ ఇది మీరు పేజ్ 1 క్రియేట్ చేసినాం. ఓకే. సో జస్ట్ అజ్యూమ్ దిస్ ఇస్ యువర్ పేజ్ 1.html. సేమ్ ఇట్లానే ఇంకొకటి పేజ్ క్రియేట్ చేయండి. ఓకే. సో ఇది పేజ్ 1, ఇది ఒక నెక్స్ట్ పేజ్, ఇది పేజ్ 2.html. ఓకే. ఇది పేజ్ 1, పేజ్ 2.html. సో ఇక్కడ ఏం చేయండి అంటే పేజ్ 1.html లో ఒక ఇమేజ్ క్రియేట్ చేయండి. ఓకే. సో జస్ట్ అజ్యూమ్ ఇది ఒక ఇమేజ్ ఉంది. ఓకే, మీకు ఆల్రెడీ తెలుసు ఇమేజ్ ఎట్లా మీరు క్రియేట్ చేయాలి. సో ఇక్కడ ఏం చేయాలి అంటే మీరు ఈ పర్టికులర్ ఇమేజ్, సో ఈ పర్టికులర్ ఇమేజ్ కి మీరు క్లిక్ చేస్తే, ఓకే, సో మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ ఈ ఇమేజ్ కి క్లిక్ చేస్తున్నారు. ఓకే, ఈ ఇమేజ్ కి ఏం చేస్తున్నారు ఇక్కడ క్లిక్ చేస్తున్నారు. ఇది ఒక ఇమేజ్ ఉంది మనకు. ఓకే, అండ్ ఈ ఇమేజ్ కి సింపుల్ గా క్లిక్ చేస్తున్నారు. ఓకే, క్లిక్. ఓకే, సో ఈ ఇమేజ్ కి క్లిక్ చేస్తే ఏం చేయాలి మనం? ఇక్కడ నుంచి ఈ పర్టికులర్ ఫైల్ నుంచి మీరు ఈ పర్టికులర్ సెకండ్ ఫైల్ కి మూవ్ చేయాలి. ఈ పేజ్ నుంచి ఈ ఫైల్ నుంచి సెకండ్ ఫైల్ కి మూవ్ చేయాలి. సో సెకండ్ ఫైల్ లో కూడా ఏదైనా పర్టికులర్ ఒక డమ్మీ కంటెంట్ యాడ్ చేయండి. ఓకే, ఇక్కడ కూడా ఏదైనా పర్టికులర్ డమ్మీ కంటెంట్ యాడ్ చేయండి. పేజ్ 1.html, పేజ్ 2.html. సో పేజ్ 1 లో మనం హైపర్ లింక్ లో ఏం చేసినాం? మనం ఆల్రెడీ ఒక కంటెంట్ యాడ్ చేసినాం. ఆ కంటెంట్ మనం టెక్స్ట్ కి క్లిక్ చేస్తే సెకండ్ పేజ్ కి మూవ్ అవుతున్నాం. సో సెకండ్ టాస్క్ లో ఏం చేయండి? మీరు ఒక ఇమేజ్ డ్రా చేయండి, ఇమేజ్ డిస్ప్లే చేయండి. ఇమేజ్ డిస్ప్లే చేసిన తర్వాత ఆ ఇమేజ్ కి క్లిక్ చేస్తే సెకండ్ పేజ్ కి మనం రీడైరెక్ట్ కావాలి. దిస్ ఇస్ ద సెకండ్ టాస్క్. ఓకే గైస్, సో దిస్ ఇస్ దట్స్ ఇట్ ఫర్ టుడే.